వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సౌజన్యాస్ డైరీ అండి. ఈరోజు నేను మీకు ఒక లంచ్ బాక్స్ ఐటమ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదే రైస్ ఐటము మసాలా రైస్ అండి. మసాలా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమోటో, ఆనియన్, ఆలు, అలాగే ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, జీరా పౌడర్, ధనియా పౌడర్. నేను అన్నాన్ని ఇలాగా చేసి పెట్టేసుకున్నాను. ఫస్టే 1.5 గ్లాస్ రైస్ చేసేసి ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి క్యారెట్ తరుక్కుంటున్నాను. క్యారెట్ వచ్చేసి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకవు కాబట్టి మీడియం సైజులో క్యారెట్ని నేను కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇవి కొంచెం మనము వాటర్లో ఉడికించుకోవాలి. క్యారెట్, ఆలు మాత్రమే వాటర్లో ఉడికించుకునేసి మిగతావన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అనేసి నేను క్యారెట్ని ఇలాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మసాలా రైస్ అంటే తెగ మసాలా వేస్తామని కాదు, జస్ట్ స్పైసెస్ కొంచెం యాడ్ అవుతాయి కాబట్టి మసాలా రైస్ అని చెప్పాను. అంతేగాని మిగతా అంతా ఏం లేదు. మనకి ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే ఆ కూరగాయలని మనము హ్యాపీగా వాడుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఉండే కూరగాయలతో మాత్రం నేను చేసుకుంటున్నాను. దీనికి బీన్స్ కానీ, తర్వాత పచ్చి బఠానీలు, బీన్స్, ఇంకా గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్, మనకు ఏది దొరికితే దాంతో మనం హ్యాపీగా రైస్ని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని. ఇలాగా నేను ఎల్లో క్యాప్సికమ్ని కూడా ఇలాగా కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకునేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలు కూడా క్యారెట్ కంటే కొంచెము పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఆలును. ఎందుకంటే ఆలు తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఆలును కొంచెం పెద్ద సైజు, క్యారెట్ కంటే కొంచెం పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకునేసి పెట్టుకున్నాను. ఇలా ఆలు తరుక్కున్న తర్వాత వాటర్లో ఉడికించుకోవాలి. నేను చూపిస్తాను. ఇప్పుడు ఆలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆల్రెడీ గిన్నె పెట్టుకునేసి వాటర్ తెరలించుకుంటున్నాను. దాంట్లోకి క్యారెట్ వేసాను, తర్వాత ఆలు కూడా వేసాను. ఈ ఆలు క్యారెట్ వచ్చేసి దగ్గర 80% వరకు కుక్ అవ్వాలి. ఇది ఉడుకుతుండగానే మనము వేరే ప్రాసెస్కి వెళ్తున్నాము. ఎందుకంటే కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. అది ఉడికే లోపల మనము ఉల్లిపాయలు, టమోటో కట్ చేసుకునేసి పెట్టుకొనేస్తే పని అనేది తొందరగా మనకి కలిసి వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది. ఇలాగా ఉల్లిపాయల్ని కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం ఒక మోస్తారు సన్నగా కట్ చేసుకునేసి పెట్టాలి. ఆలు క్యారెట్ ఉడికే లోపల మనకి కట్ చేసుకోవడం అయిపోతుంది. ఇది కరెక్ట్గా ఒక 20 మినిట్స్, 20 to హాఫ్ అన్ అవర్లో మనకి ఈ మొత్తం రైస్ అయిపోతుంది. అన్నం ఒక్కటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మిగతా అంతా ఈజీ ప్రాసెస్. ఇది ఫాస్ట్గా అవుతుంది. లంచ్ బాక్స్లు అంటే మనం పొద్దున్నే చేసేసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకనేసి మనకి ఫాస్ట్గా అయిపోతుంది. టమోటో కూడా నేను ఒక 2 టమోటాలు తీసుకున్నాను. ఒకవేళ మీరు టమోటో తినను అని అనుకుంటే టమోటో హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. కంపల్సరీ అంతా ఏమీ లేదు. మాకు టమోటో నేను ఎక్కువ వాడతాను కాబట్టి నేను టమోటో తీసుకున్నాను. టేస్ట్ కోసం, తర్వాత పులుపు కోసం టమోటా వాడుతున్నాను నేను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు.
టమోటా కట్ చేసుకోవడం అయిపోయింది. ఇది కూడా నేను ఇలాగా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నేను బాణల్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే నేను 1.5 కప్పు వరకు నేను రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. కొంచెం రైస్ క్వాంటిటీ తక్కువ అయినప్పుడు చూసుకునేసి మనము ఆయిల్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొంచెంగా ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకునేసి వేపుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ వేపుకున్న తర్వాత మనము టమోటాలు అవి వేసుకుందాము. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం వేగడం, ఎందుకంటే వెంటనే టమోటా వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలు మనకి కరెక్ట్గా అంత బాగా వేగవు. అందుకని ఫస్ట్ ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాతనే టమోటా అవి వేసుకుంటే ఆనియన్ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆనియన్ వేగిన తర్వాత టమోటా యాడ్ చేయాలి. ఇంతవరకు చాలు, బాగానే వేగింది ఆనియన్. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న టమోటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకునేసి ఒక 3 మినిట్స్, సేమ్ దీన్ని కూడా ఒక 3 మినిట్స్ ఇలాగా బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ ఉంది కాబట్టి టమోటా కూడా తొందరగా మగ్గిపోతుంది. దట్టు కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను కదా, అందుకనేసి ఫాస్ట్గా ఇది మనకి ఉడికిపోతుంది. టమోటా ఇలాగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా కలుపుకుంటూ తర్వాత నేను ఉడకబెట్టుకుంటున్న క్యారెట్, ఆలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో చెక్ చేసుకుంటుండాలి ఎంతవరకు కుక్ అయింది అనేసి. ఇప్పుడు హాఫ్ వరకు కుక్ అయింది. చెప్పాను కదా 80% వరకు కుక్ అవ్వాలని, కొంచెం టైం పడుతుంది. అది చూసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ కలుపుకోవాలి. ఇది టమోటో ఆనియన్ కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. టమోటో కూడా హాఫ్ వరకు బాయిల్ అయింది. సో ఈ క్యాప్సికమ్ కూడా ఉడకాలి కదా, అందుకనేసి నేను ఇప్పుడే క్యాప్సికమ్ కూడా వేసేసాను. ఈ క్యాప్సికమ్ ఉడికే లోపల టమోటో, ఉల్లిపాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. నేను చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు ఉడికింది అనేసి. కరెక్ట్గా ఉడికిపోయింది. మనకి ఫోర్క్తో కూర్చున్నప్పుడు దిగుతుంది, అప్పుడు కరెక్ట్గా ఉడికినట్టు మనకి లెక్క. ఇప్పుడు దాంట్లో ఉండే వాటర్ని అంతా వంపేసుకోవాలి. ఆలు తర్వాత క్యారెట్లో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి. అడుగంటుతుంది లేదంటే, అందుకనేసి ఇలాగా మనము కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్లో ఇది అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు నేను ఉడికిచ్చి పెట్టుకున్న ఆలు, క్యారెట్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇందులోకి వేసేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, స్పైసెస్ కూడా ఇప్పుడు వేసుకుంటే మనకి ముక్కకి కరెక్ట్గా పడుతుంది, లేదంటే సరిగా పట్టదు. సో నేను ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసాను, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. తర్వాత ధనియా పౌడర్, చూపించి పెట్టిన ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేసి కలుపుకున్నాను. తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడాను. ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి మనము కారం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ మాత్రము వేసుకున్నాను, ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి కరెక్ట్గా పట్టడం గురించి కొంచెంగా వాటర్ వేసుకున్నాను. ఇవి 1 మినిట్లో మనకి కరెక్ట్గా ఉడికిపోతాయి.
తర్వాత స్పైసెస్ అంతా ముక్కలకి కరెక్ట్గా పడుతుంది. ఆలుకు, క్యారెట్కు, తర్వాత క్యాప్సికమ్కు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. మన స్పైసెస్ అన్నీ అంతే. ఇలాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు వేపుకోవడము సరిపోతుంది. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఫస్ట్ నేను మీకు చూపించి పెట్టాను కదా రైస్, ఆ రైస్ని ఉండలు లేకుండా నిదానంగా మనం దేంట్లో అయితే కర్రీ చేసుకున్నామో దాంట్లో వేసేసాను. నేను ఫస్ట్ కర్రీలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. అన్నంలోకి కూడా నాకు కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోలేదంటే తర్వాత తినేటప్పుడైనా మనం కలుపుకోవచ్చు. ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేయలేం కదా. సో సాల్ట్ అనేది ఎప్పుడు చూసుకొనే మనం వాడాల్సి ఉంటుంది. ఇలాగా అన్నం వేసిన తర్వాత బాగా అన్నం కలిసే వరకు శుభ్రంగా కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకొనేసి మళ్ళీ ఒక్కసారి అన్నం మొత్తాన్ని కలుపుకొనేసి దించేసుకోవడమే. మంచి కలర్లో వచ్చింది రైస్. అంతే, అయిపోయింది. మసాలా రైస్ రెడీ అయిపోయింది. నేను చూపించిన విధంగా మీరు చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ సౌజన్య డైరీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.